రంగారెడ్డి జిల్లా తాండూరు రైల్వే స్టేషన్లో భారీగా గంజాయి పట్టుబడింది. ఒరిస్సాలోని ఇచ్చాపురంకు చెందిన వ్యక్తులు భువనేశ్వర్ నుండి ముంబై వెళ్లే కోనార్క్ ఎక్స్ప్రెస్లో బయలుదేరారు. ఎవరికి అనుమానం రాకు వారు రైలు మారాలని వీరి యొక్క ఉపాయం. దీనిలో భాగంగా తాండూరులో ప్రయాణికుల మాదిరిగా మధ్యాహ్నం 1 గంటకు రైలు దిగారు. బ్యాగులు ఎక్కువగా ఉండటంతో రైల్వే కానిస్టేబుల్స్ వారి వద్దకు వెళ్లారు. వారిని చూసిన దొంగలు పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని వెంబడించి పట్టుకున్న పోలీసులు వారి బ్యాగులను వెతకగా గంజాయి బయటపడింది. 9 బ్యాగులలో సుమారు 70 బండిల్స్ 140 కేజీలు ఉంటుందని పోలీసులు తెలిపారు. దీని విలువ సుమారు 5 లక్షల వరకు ఉంటుందన్నారు. ఈ గంజాయిని ఒరిస్సాలోని ఇచ్చాపురం నుండి గుజరాత్లోని సూరత్ తరలిస్తుండగా పట్టుబడ్డారు. వీరు గతంలో కూడా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులకు దొరకకుండా పారిపోయారన్నారు. వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.